పార్టీ క్యాడర్తో చర్చించి 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పారు. అమరావతి నుంచి విచ్చేస్తున్న ఆయనకు మొగల్తూరు మండలంలో టీడీపీ శ్రేణులు పలువురు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవనాయుడు మీడియాతో మాట్లాడారు. 2019 ఎలక్షన్ తర్వాత ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గంలో నేను మాజీ శాసనసభ్యుడిగా నర్సాపురం నియోజకవర్గానికి అవనివ్వండి, నర్సాపురం నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష నాయకులుగా సక్సెస్ఫుల్గా అనేక కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా 2021 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా వాళ్ళు ఏదైతే పార్టీ క్యాడర్ అంతా కూడా నాయకత్వం అంతా కూడా నాకు అండదండలుగా నిలబడుతూ నాకు అన్ని రకాల సపోర్ట్గా ఉంటూ ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అవనండి, ప్రజలకి కలుగుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు అవనండి, వాటి గురించి యొక్క అధికార పార్టీని ప్రశ్నించడంలో అవనివ్వండి, దానికి సంబంధించి పోరాటాల్లో అవనివ్వండి, ఏదైతే చేసుకుంటూ వెళ్ళామో పార్టీ క్యాడర్ అంతా కూడా నాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా సపోర్ట్గా ఉంటూ వచ్చింది. అందులో భాగంగా మీరు చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి కూడా అనేక కేసులు వేళ అధికార పక్షం వారు ఏదైతే మేము ప్రజా పక్షాన అదేవిధంగా నియోజకవర్గ పక్షాన మేము ఏవైతే సమస్యల మీద పోరాటాలు చేస్తామో ప్రతి దానికి కూడా అవసరం లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి కేసులు మా మీద పెట్టి ఇబ్బందులు గురి చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపు 18 కేసులు మా పైన అటు నియోజకవర్గ సమస్యల మీద ప్రశ్నించినా కూడా, అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల మీద మేము పోరాటాలు చేసినా కూడా వాటికి సంబంధించి ప్రతి దానికి కూడా దాదాపు 18 కేసుల పైనే మా మీద పెట్టడం జరిగింది. ఇలాగే యొక్క 5 సంవత్సరాల నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ సంబంధించి ఏదైతే మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో, నేను కూడా గత 4 రోజుల నుంచి కూడా నేను ఊర్లో లేకపోవటం, ఈవేళే నేను ఊరికి మన నర్సాపురానికి రావడం జరిగింది. విజయవాడ వెళ్తే అక్కడి నుంచి నర్సాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే నిన్న వేళ జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా పార్టీ క్యాడర్ అంతా కూడా అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నాకు అండదండలుగా ఉండటం కోసం, నాకు సపోర్ట్గా ఉండటం కోసం వందలాది మంది కార్లు వేసుకుని నాకు ఇక్కడ నాగిడిపాలెం వరకు వచ్చి అక్కడ నుంచి నన్ను రిసీవ్ చేసుకుని నాలో మేము ఉన్నాం, మీ వెనకాల మీకు సపోర్ట్గా మేమంతా ఉన్నామని చెప్పి నాకు ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించడానికి అందరూ కూడా రావడం జరిగింది.